హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే వేడి వేడి చికెన్ బిర్యానీ, అది కూడా స్పైసీగా. సో ఈ స్పైసీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను. చాలా సింపుల్, ఈజీ స్టెప్స్, కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 4 LBs అంటే 2 kgs వరకు చికెన్ తీసుకున్నాను. వాటిని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. బిర్యానీకి ఎప్పుడైనా కూడా ముక్కలు చాలా పెద్దగా ఉండాలి. 2 teaspoons కారం యాడ్ చేశాను. అలాగే 2 teaspoons సాల్ట్, ఇక్కడ 2 teaspoons జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. అలాగే ½ కప్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇవన్నీ కూడా మసాలాస్, అది గరం మసాలా, తర్వాత అది పచ్చి ధనియాల పిండి, ఇదేమో ఫ్రైడ్ ఆనియన్స్, అది కూడా చికెన్ మసాలా అన్నట్టు. ఈ స్పైసెస్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువనే వేస్తున్నా. తర్వాత ½ కప్పు పెరుగు అన్నట్టు. ఇవన్నీ కూడా హోమ్ మేడ్ మసాలాస్ ఎక్సెప్ట్ ఆనియన్స్. ఇక్కడ నేను కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేశాను. అలాగే కొంచెం లెమన్ కూడా. లెమన్ అయితే తప్పకుండా యాడ్ చేయాలి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 2 teaspoons పసుపు. దీన్నంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. యాక్చువల్గా ఈ చికెన్ ఇది ఉంది కదా, ఈ మ్యారినేషన్ ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెడితే అంత బాగుంటుంది. ఇక్కడ నేను రైస్ తీసుకున్నాను. ఇక్కడ 6 cups రైస్ తీసుకున్నాను. 6 cups అంటే మన రైస్ కుక్కర్లో వస్తుంది కదా, అది రైస్ 6 cups తీసుకున్నాను. అది రైస్ అయితే అట్లీస్ట్ ఒక 30 minutes ముందు సోక్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను వాటర్ బాయిల్ చేస్తున్నా రైస్ కుక్ చేసుకోవడానికి. 2 teaspoons సాల్ట్ యాడ్ చేస్తున్నా ఇక్కడ నేను. యాక్చువల్లీ వాటర్ వచ్చేసి కొంచెం సాల్టీగానే ఉండాలి, ఎందుకంటే దీంట్లో మనము రైస్ కుక్ చేస్తాం కాబట్టి. యాక్చువల్గా ఎలా ఉండాలంటే ఓషన్ వాటర్ ఉంటుంది చూడు, ఆ టేస్ట్ ఉండాలి, అంటే ఉప్పుగా ఉండాలన్నట్టు. అలాగే కొంచెము ఆయిల్ కూడా. ఆయిల్ వేయడం వల్ల రైస్ ముద్ద కాకుండా పుల్లలుగా వస్తుంది. ఇవేమో గరం మసాలా, హోల్ గరం మసాలా అన్నట్టు. వీటిని నేను వాటర్లో యాడ్ చేస్తున్నా. ఇలా నీళ్లు మరిగేటప్పుడు ఈ స్పైసెస్ వేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ నేను మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడొచ్చు మీరు చికెన్ ఎంత టెంప్టింగ్ ఉందో. అలాగే ఈ చికెన్ అంతా కూడా గిన్నెలో బాటమ్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో పైన మనము ఈ కుక్డ్ రైస్ వేస్తాం అన్నట్టు. రైస్ కూడా ఒక 70% అలా కుక్ అయిన తర్వాత ఆ చికెన్ మీద యాడ్ చేస్తాను. ఇక్కడ రైస్ కుక్ అవుతుంది. సో ఇక్కడ రైస్ కుక్ అయిన తర్వాత ఒక 70% కుక్ అయిన తర్వాత మనము ఆ చికెన్ మీద యాడ్ చేస్తాను అన్నట్టు. ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నా నేను. ఈ నెయ్యి కానీ ఆయిల్ కానీ మీరు మీ చాయిస్ని బట్టి వేసుకోవచ్చు. టూ మచ్ ఆయిల్ వద్దు, నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనుకుంటే మినిమంగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ బిర్యానీ కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. అందుకే నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నా, నెయ్యి కానీ నూనె కానీ. ఇక్కడ చూడొచ్చు రైస్ 70% కుక్ అయింది. 70% కుక్ అయిన దాన్ని ఒక ఫస్ట్ లేయర్గా వేస్తున్నా నేను. తర్వాత 80%, తర్వాత 90% కుక్ అయిన రైస్ను ఇట్లా లేయర్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 90% కంటే ఎక్కువ కుక్ అవ్వద్దు. కుక్ అయితే అది అన్నం అంతా మెత్తగా అయిపోతుంది. చూసారు కదా, పైన నేను కొంచెము ఫ్రైడ్ ఆనియన్స్ను, కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ నెయ్యి యాడ్ చేశాను. యాడ్ చేసి ఇంకా దమ్ పెట్టుకోవడమే. ఇక నేను అల్యూమినియం ర్యాప్తో సీల్ చేస్తున్నా. సో యూజువల్గా ఇండియాలో సీల్ చేయడానికి, అంటే స్టీమ్ బయటకు వెళ్ళకుండా మనము ఈ గోధుమ పిండి అలాంటిది పెట్టి దానిపైన లిడ్ పెట్టి దానిపైన వెయిట్ పెట్టి చాలా పెడతారు. బట్ ఇక్కడ మనకు అట్లా అవసరం ఉండదు. ఈ ర్యాప్ మొత్తము పెడితే ఇంకా కంప్లీట్గా సీల్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంకా లిడ్ కనుక గట్టిగా పెడితే అయిపోతుంది. లోపల మొత్తము స్టీమ్ అలాగే ఉంటుంది. ఆ స్టీమ్తోనే మెయిన్గా మన చికెన్ కుక్ అవుతుంది అన్నట్టు. ఇలా వీడియోలో చూపెట్టినట్టు మొత్తము సీల్ చేసుకోవాలి దీన్ని. సో చేసుకొని దీన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 hour కుక్ చేయాలి.
చికెన్ అంతా కుక్ అవ్వాలి అంటే కనీసం ఒక 1 అవర్ పడుతుంది. సో దీన్ని ఎలా అంటే ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత సో మీకు కనుక ఒకవేళ హెవీ బాటమ్ ఉందనుకో అట్లనే వదిలేయచ్చు. నా దగ్గర అది హెవీ బాటమ్ లేదు కాబట్టి నా దగ్గర పిజ్జా ప్యాన్ ఉంది. పిజ్జా ప్యాన్ యాడ్ చేశాను. చేసి ఇంకా ఇలా కుక్ చేసుకోవడం ఇంకొక 45 మినిట్స్, 5 మినిట్స్, 5 మినిట్స్, ఒక 45 మినిట్స్ అలా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇగో చికెన్ బిర్యానీ అయిపోయింది మాది. చూడొచ్చు ఇక్కడ మీరు వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు చికెన్ బిర్యానీ కోసము. కొంచెం ఆనియన్ అండ్ లెమన్ పక్కన పెట్టుకొని తింటే ఆహా మస్తు ఉంటుంది. మీరు కూడా ఈ బిర్యానీ ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ like my video, please like, share and subscribe. Thank you. Thanks for watching.